డాక్టర్ కేఎల్ రావు కలను పట్టుసీమతో సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నదుల అనుసంధానమే దేశ సుభిక్షతకు మార్గం. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిర్మలా రామానాయుడు భారతదేశ నదుల అనుసంధాన పితామహుడు, ప్రముఖ జలవనరుల నిపుణుడు డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ పక్కన ఉన్న ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో కరువు నివారణకు, నీటి వనరుల సమర్థ వినియోగానికి నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని దశాబ్దాల క్రితమే డాక్టర్ కేఎల్ రావు ప్రతిపాదించారని గుర్తు చేశారు. గంగా, మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదులను అనుసంధానిస్తూ గార్లాండ్ ఆఫ్ రివర్స్ అనే మహత్తర భావనను ప్రపంచానికి పరిచయం చేసిన దూరదృష్టి కలిగిన మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు అని కొనియాడారు. డాక్టర్ కేఎల్ రావు ఆశయాలను స్ఫూర్తిగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలను పట్టుసీమ ద్వారా కృష్ణా నదికి మళ్లించి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడంతో పాటు శ్రీశైలం జలాశయంలో నీటిని నిల్వ చేసి రాయలసీమకు కూడా సాగు, తాగునీటి భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం విజయవంతంగా అడుగులు వేసిందన్నారు. డాక్టర్ కేఎల్ రావు జయంతి రోజున పవిత్ర సంగమం వద్ద గోదావరి వరద జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హారతి ఇచ్చి స్వాగతం పలకడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ సందర్భంగా పట్టుసీమ ప్రాజెక్టుపై గతంలో వచ్చిన విమర్శలను ప్రస్తావించిన మంత్రి, ఒకప్పుడు ఈ ప్రాజెక్టును విమర్శించిన వారు నేడు దాని ఫలితాలను చూసి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు పట్టుసీమ వరప్రదాయినిగా నిలిచిందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చిన మంత్రి డాక్టర్ కేఎల్ రావు తనయుడు విజయరావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని కూటమి ప్రభుత్వం తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని, అలాగే ఉమామహేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, కృష్ణా డెల్టా సిఈ రాంబాబు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. జారీ చేసిన వారు సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం నాకు ఒకటే కనపడుతుంది. పురాణాల్లో కూడా చూసాం, ఆ రోజు ఋషులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆ రోజు రాక్షసులు ఆ యజ్ఞ ఫలాలు ఉండకూడదని రాక్షసులు ముద్దలు వేసేవారు. అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్సీ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తూ ఉంటే మరి గొడ్డల పార్టీ ఈ రోజు అడ్డంకులు, అవరోధాలు ఈ రోజు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాక్షసత్వంతో ఉన్నటువంటి గొడ్డల పార్టీ మరి కృష్ణా డెల్టాకు నీరు రాకూడదు, కృష్ణా డెల్టా అంతా కూడా బీడులు వారాలి, కృష్ణా డెల్టా ప్రజలందరూ కూడా గుక్కుడు మంచినీరు దొరకకూడదు, కరువు కాటకాలతో అల్లాడాలి అనేటువంటి రాక్షస మనస్తత్వంతో ఉన్నటువంటి గొడ్డల పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానం ఉండకూడదు అనేటువంటి ప్రతిజ్ఞ ఈవేళ ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం మరి అనంతరం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పవిత్ర సంగమం దగ్గర ఆ యొక్క గోదావరి వరద జలాలకు కృష్ణమ్మ స్వాగతం ఆయన పవిత్ర హారతి కూడా ఇస్తూ ఉన్నారు. ఆ పవిత్ర హారతి అనంతరం జరిగేటువంటి సభ ఈరోజు కేఎల్ రావు గారి జయంతిని పురస్కరించుకుని కూడా కార్యక్రమం నడుపుతూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథులుగా కేఎల్ రావు గారు తనయులు, మనందరూ అభిమానించేటువంటి నాయకులు మరి ఈరోజు విజయరావు గారు కూడా మనం అనుకోవడం సంతోషం. ఆయన కూడా మన అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గారు మహానుభావుడు ఆ రోజు శంకుస్థాపన చేస్తే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిర్వాసంలో డబ్బిచ్చి నీళ్లు నిలబెట్టి పులిచింతల ప్రాజెక్టు పేరు కూడా డాక్టర్ కేఎల్ రావు గారి పేరు నామకరణం చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే ఇవాళ మనం ఆ మహానుభావుడిని ఎందుకు స్ఫూర్తి తెచ్చుకోవాలంటే 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ ఈ 100 టన్నులు కావచ్చు, గాంధీలు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఏదైతే ఏటీపీఎస్ కేంద్రానికి నీళ్ళు ఇవ్వాలని ప్రకాశం గారి దగ్గర నీళ్ళు నిలబెట్టే కానీ, అదేవిధంగా ఈ స్ఫూర్తి తీసుకునే ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో కృష్ణమ్మని కన్నలో కలిపి ఇవాళ మద్రాసుకి తెలుగంగ పేరు మీద నీళ్ళు ఇచ్చారు, నదుల అనుసంధానం. ఆ విధంగా చేపట్టుబట్టే ఇవాళ మద్రాసు మహానగరంలో మంచినీళ్ళు తాగుతుంది. ఇవాళ తిరుపతికి నీళ్ళు వచ్చినా, కాళహస్తి నీళ్ళు వచ్చినా, రాయలసీమ బతికి పట్టగట్టిందంటే ఇవాళ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జరిగింది.